Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం బంగారం షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ విషయంలో 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అని మనం చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం మనం తీసుకునేవి 22 క్యారెట్సే ఎక్కువ ఉంటుంది. 24 క్యారెట్స్కి చాలామంది వెళ్ళరు, అంటే హ్యూజ్గా అమౌంట్ పెట్టేవాళ్ళు తప్ప. సో 22 క్యారెట్స్కి 24 క్యారెట్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి, వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ తేడాలు ఏంటి, వాటి గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ రాజు గారు, జ్యువెలరీ డిజైనర్. మా సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అంటే అసలు డిఫరెన్స్ ఏంటి సార్ రెండిట్లో? ఇది బేసిక్గా క్యారెట్ డిఫరెన్స్ అండి. ఆ క్యారెట్స్ అని జనరల్గా మనం ఇప్పుడు మిల్క్ అనుకోండి లీటర్స్లోను, ద్రవ పదార్థాలు లీటర్స్లోను అలా కొలుస్తూ ఉంటాం. హెవీ వెయిట్స్ ఉన్నప్పుడు వెయిట్స్లో కొలుస్తూ ఉంటాం. బట్ ప్యూరిటీని మనం క్యారెట్స్తో కొలుస్తూ ఉంటామండి. ఈ ఎగ్జాక్ట్లీ 22 క్యారెట్స్ అనండి, 24 క్యారెట్స్ అనండి, 18 క్యారెట్స్ అనండి, 14 క్యారెట్స్ అనివ్వండి, ఇది నథింగ్ బట్ ప్యూరిటీ ఆఫ్ ద మెటల్. సింపుల్గా క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు ప్యూరిటీ ఆఫ్ ద మెటల్. ప్యూరిటీని మనం క్యారెట్ అనే మాటతోటి చెప్తూ ఉంటాం. సో మెయిన్గా మనకి ఇండియన్ మార్కెట్లో ఉన్న జ్యువెలరీ 22 క్యారెట్స్లో దొరుకుతుంది. ఆథరైజ్డ్ బిఎస్ఐ హాల్ మార్క్ కూడా మనకి అలౌ చేసిన ప్యూరిటీ 22 క్యారెట్స్. అంటే దాని నెంబర్లో చెప్పాలంటే 91.66%. దీన్నే మనం 22 క్యారెట్స్ అంటూ ఉంటాం. అలాగే 24 క్యారెట్స్ అనేటప్పటికీ అది 999 అండి. 99.99 999 అంటే కంప్లీట్గా 100% ప్యూరిటీ అని అర్థం. దాన్ని మనం 24 క్యారెట్స్ అంటూ ఉంటాం. జనరల్గా మనకు మార్కెట్లో మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేయాలి అన్నా, లేదా గోల్డ్ ముక్క కొనుక్కొని దాచుకోవాలి, బిస్కెట్ కొనుక్కోవాలి, బిస్కెట్ అంటూ ఉంటాం మనం. అది జనరల్గా మనకి 24 క్యారెట్స్లో వస్తుందండి. అంటే 999 ప్యూరిటీలో వస్తూ ఉంటుంది. 100 గ్రామ్స్ డినామినేషన్లో మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, బ్యాంక్స్లో కానివ్వండి, బయట మార్కెట్లో కానివ్వండి. వేరేజ్ మనకి ఆర్నమెంట్స్ అనేటప్పటికీ 22 క్యారెట్స్, అలాగే 18 క్యారెట్స్, అలాగే 14 క్యారెట్స్, ఇలా డిఫరెంట్ క్యారెట్స్లో ఆర్నమెంట్స్ తయారవుతూ ఉంటాయి. స్టాండర్డ్గా మన ఇండియన్ మార్కెట్లో 22 క్యారెట్స్ చేస్తూ ఉంటామండి. వేరేజ్ డైమండ్ అనుకోండి 18 క్యారెట్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే గట్టితనం కోసం. మనకి ఆ గోల్డ్ ప్యూరిటీ పెరిగే కొద్దీ గోల్డ్ జనరల్గా దాని నేచర్ బాగా మెతకండి. ఇప్పుడు సపోజ్ దాన్ని ఆర్నమెంట్ కింద మార్చాలి అన్నా, మనకు కావాల్సిన డిజైన్లో దాన్ని మౌల్డ్ చేయాలి అన్నా, దానికి ఆ స్ట్రెంగ్త్ సరిపోదు. 18 క్యారెట్స్ అందుకని దాన్ని మనం క్యారెట్స్ తగ్గించి, అంటే సిల్వర్ కాపర్ కలుపుకొని దాన్ని 18 క్యారెట్స్ తీసుకొచ్చి మనం డైమండ్ ఆర్నమెంట్స్ చేస్తూ ఉంటారు. వేరేజ్ మీకు 22 క్యారెట్స్ ఆర్నమెంట్ ఎక్కువ మార్కెట్లో విరివిగా ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ మనకు 22 క్యారెట్స్లో ఉంటాయి. ఈ 22 క్యారెట్స్ అంటే నథింగ్ బట్ 91.66%. 92 లెట్స్ సే 92 ఈజీగా ఉంటుంది మనకి. 92 ఆర్నమెంట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఆ 92 ఆర్నమెంట్స్కి మాత్రమే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ ఇస్తుంది. 1% తగ్గిన హాల్ మార్క్ చేయరండి. సో 92% అంటే 100 - 92 8% అలాయ్ కలిసిందని అర్థం. అలాయ్ అంటే మీకు మిక్సింగ్ అండి. అంటే సిల్వర్ కానివ్వండి, కాపర్ అనే 2 మెటల్స్ తోటి కలిపి ఆ బంగారాన్ని, ఆ ప్యూర్ బంగారాన్ని ఆర్నమెంట్స్కి కావాల్సిన విధంగా ఆ స్ట్రెంగ్త్ తీసుకొస్తాం. సో అప్పుడు దానికి ఆర్నమెంట్స్ తయారు చేయడానికి వీలవుతుంది ఆ గోల్డ్ ఆ మెటల్ తోటి. సో దాన్ని అప్పుడు 22 క్యారెట్స్ అంటామండి. ఇది మెయిన్గా మనకి క్యారెట్ డిఫరెన్స్. ప్యూరిటీ డిఫరెన్స్నే మనం 22 క్యారెట్స్ అని, 24 క్యారెట్స్ అని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో మ్యాక్సిమం చూసుకుంటే నేను అన్నట్టుగా చాలామంది 22 క్యారెట్స్కే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. 24 క్యారెట్స్కి వెళ్ళగానే ముందు ఇది 24 అది 22 అని అడుగుతారు. అవునండి. 22 చూపించండి అంటారు. ఎందుకు అంటారు అట్లా? అంటే మనకి ఆర్నమెంట్స్ ఇండియన్ మార్కెట్లో అగైన్ ఇది సేమ్ గవర్నమెంట్, మీకు మన ఆథరైజ్డ్ ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 91.66% ప్యూరిటీ ఆర్నమెంట్స్లో మెయింటైన్ చేయాలండి. అది స్టాండర్డ్. అలా అయితేనే మనకి ఈ పర్టికులర్గా ఆథరైజ్డ్ సెంటర్స్ నుంచి హాల్ మార్క్ జరుగుతుంది. దాని మీద ప్యూరిటీ తగ్గితే 1% తగ్గినా నేను చెప్పిన విధంగా మీకు హాల్ మార్క్ అనేది ఇవ్వరు. హాల్ మార్క్ లేని ఆర్నమెంట్స్ ఈరోజు అమ్మటం అనేది క్రైమ్. అమ్మటానికి వీలు లేదు. కొనుక్కునేవారైనా అమ్మేవారైనా కంపల్సరీగా ఆ 916 హాల్ మార్క్ చూసుకుని కొనుక్కోవాలి. దాని క్లియర్గా మీకు ఆ సింబల్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటనేది మీకు నెట్లో ఉంటుంది. దాని వాళ్ళ బిఐఎస్ వాళ్ళ సింబల్ మనకి త్రికోణం లాగా మార్క్ ఉంటుంది. బిఎస్ఐ హాల్ మార్క్ సెంటర్ నెంబర్ ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ జ్యువెలర్ వాళ్ళ లోగో కూడా ఉంటుంది.
ఈ విధంగా మనం ఆర్నమెంట్ని 22 క్యారెట్స్ ఆర్నమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అచ్చా. యా, ఇప్పుడు చేయించుకుంటారు కదా సార్ చాలా మంది గోల్డ్ కూడా ఐటమ్ షాప్కి వెళ్ళకుండా, వాళ్ళు కూడా మ్యాక్సిమం 22 క్యారెట్స్ చేయమంటారు. ఎస్, 24 ఒప్పుకోరు వాళ్ళు, లేదండి 22 క్యారెట్స్కి చేయమంటారు. మళ్ళీ కంపేర్ టు ఇప్పుడు 18 క్యారెట్స్ అనుకున్నాం మళ్ళీ మనం, 18 క్యారెట్స్, 48 క్యారెట్స్, 14 క్యారెట్స్ కూడా ఉంది. సో 18 క్యారెట్స్ గోల్డ్ అసలు దాని గురించి ఏమన్నా కొంచెం మా వ్యూవర్స్కి సార్? 18 క్యారెట్స్ అంటే కేవలం నేను చెప్పిన విధంగా స్ట్రెంగ్త్ కోసం మనం ఇంకా ఈ సిల్వర్ కాపర్ పర్సంటేజ్ని పెంచుతామండి గోల్డ్లో. సో అప్పుడు మీకు అది 18 క్యారెట్స్ గోల్డ్ కింద స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే డైమండ్ ఫిట్టింగ్ అనేటప్పటికీ మీకు తెలుసు డైమండ్ చాలా హై వాల్యూ ఉన్నది. అది కూర్చోబెట్టి దానికి ఫినిషింగ్ తీసుకురావాలి అంటే ఎక్కువ ప్రెజర్ అవసరం మెటల్ మీద. ఇప్పుడు 916 ఆర్నమెంట్ మీద అంత ప్రెజర్ ఇచ్చామనుకోండి, ఆర్నమెంట్ బ్రేక్ అయిపోతుంది. అందుకని సిల్వర్ కాపర్ పర్సంటేజ్ని పెంచి దాన్ని, అంటే మీకు ప్యూరిటీ ఇప్పుడు 916 కదండి, ఇప్పుడు 85 వస్తుంది. అది నెంబర్లో చెప్పాలంటే 18 క్యారెట్స్ అంటే 85 ప్యూరిటీ వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో 85 అనేటప్పటికి మీకు 15% ఆఫ్ సిల్వర్ కాపర్ యాడ్ అయినాయి అని అర్థం. సో సిల్వర్ కాపర్ గోల్డ్ కన్నా స్ట్రెంగ్త్ ఉన్న మెటల్, గట్టి మెటల్. సో ఈ మెత్తగా ఉండే ఈ ప్యూర్ మెటల్లో ఆ 15% అలాయ్ మిక్సింగ్ తోటి 18 క్యారెట్ గోల్డ్కి ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. దాంతో మీకు ఎంత ప్రెజర్ ఇచ్చినా స్టోన్ కూర్చోబెట్టేటప్పుడు విపరీతమైన ప్రెజర్ ఇవ్వాలండి. అది మిషన్తో కానివ్వండి, చేతితో కానివ్వండి, అంత ప్రెజర్ ఇచ్చినా అది ఆ ప్రెజర్ని తట్టుకుని ఆర్నమెంట్ ఫినిషింగ్ రావడం కోసం దాన్ని మనం 85%లో మాత్రమే చేస్తూ ఉంటాం. డైమండ్ జ్యువెలరీ కూడా 916లో చేయొచ్చండి, చేయకూడదని కాదు. బట్ మీకు అగైన్ ఆ ఫినిషింగ్ తేవాలన్నా ఆ స్టోన్ ఒక రాయి పడిపోయినా మీకు చాలా ఎక్కువ హై వాల్యూ డైమండ్ అనేటప్పటికీ. సో ఆ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని అది మీకు 18 క్యారెట్స్లో ప్రిఫరబుల్ అండి. డైమండ్ అనేది ఎప్పుడు 18 క్యారెట్స్లో చేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకుంటే 18 క్యారెట్స్కి కూడా ఏమన్నా వాల్యూ ఉంటుందంటారా ఇన్వెస్ట్మెంట్ పర్పస్? ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపు పొద్దుట మనము దాన్ని సేల్ చేయాలన్నప్పుడు కూడా ఈ 22 క్యారెట్స్కి ఉన్న వాల్యూ 18 క్యారెట్స్కి ఉంటుందా? లేదండి, ఉండే అవకాశం లేదు. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎప్పుడు ఈవెన్ 916 కూడా కాదండి, 24 క్యారెట్స్లోనే తీసుకోవాలి. ఆ రోజే మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా కంప్లీట్ వాల్యూ పొందగలుగుతారు, ఆ రోజున్న గోల్డ్ వాల్యూ. సో అందుకనేనండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాచుకోవాలి అనుకునేవారు ఒకటే ఒక ఆప్షన్ అండి, 24 క్యారెట్స్ బిస్కెట్ గోల్డ్. 24 క్యారెట్స్కి వెళ్ళిపోవాలి, ఇంకేం ఆలోచించదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. కేవలం ఆర్నమెంట్స్ అన్నప్పుడే మీరు అదర్ ప్యూరిటీస్కి వెళ్ళొచ్చండి. బట్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్యూరిటీ అనేవి రెండు డిఫరెంట్ యాంగిల్స్ అండి. ఇవి రెండింటిని ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మీకు చెప్పాలంటే గోల్డ్ని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం చూడకూడదు. అది మనకి ఇండియన్ మార్కెట్కి సంబంధించినంత వరకు అది ఆర్నమెంట్స్ కిందే ప్రిఫరబుల్గా ఎక్కువగా 90% మన గోల్డ్ కన్జంప్షన్ ఇండియాలో ఆర్నమెంట్స్కే అవుతుంది. కానీ బట్ మనం అలా కాదు కదా సార్, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పర్పసే గోల్డ్ కొంటారు అని అంటూ ఉంటారండి. అది జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని కొనుక్కుంటూ ఉంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీకు ఇంకా అదర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. గోల్డ్ కన్నా ఎక్కువ ఈల్డింగ్ ఇచ్చే ఆర్నమెంట్స్, అదే ఎక్కువగా మన సమాజంలో ఉన్న అపోహ అది, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది. గోల్డ్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ సాధనం కాదండి, గోల్డ్ ఆర్నమెంట్ పర్పస్. కొద్దిపాటి మీకు చైనా లాంటి కంట్రీస్ కొన్ని వరల్డ్లో కాస్త కెమికల్ అంటే ఇండస్ట్రియల్ పర్పస్ కూడా గోల్డ్ వాడుతూ ఉంటారు, కొన్ని మెడిసిన్స్ అనివ్వండి. ఇలా 90% ఆర్నమెంట్ పర్పస్తోనే మీకు గోల్డ్ అనేది కొంటూ ఉంటామంట. 24 క్యారెట్స్కి 22 క్యారెట్స్కి 18 క్యారెట్స్కి ఏంటి డిఫరెన్స్, ఏది తీసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నమస్తే. థ్యాంక్ యూ.